ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఏ విధమైనటువంటి ఇంకో సినిమా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కొలటాల శివతో వర్క్ చేస్తుండని, సురేందర్ రెడ్డితో వర్క్ చేస్తుండే అనేటటువంటి చాలా పుకార్లు వచ్చాయన్నమాట. వాటన్నిటిని నిన్న పవన్ కళ్యాణ్ గారి క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉందో కొట్టిపడేసిందే. మన సుజిత్ చూసుకున్నట్లయితే అబ్రాడ్లో ఉందో తను తిరిగి రాగానే ఓజీ2 గురించి డిస్కషన్ చేస్తాం, మీకు మంచి అప్డేట్ ఇస్తాం అనేటటువంటి ఒక పోస్ట్ వదలడం జరిగింది. దానికి మన తమనన్న కూడా దాన్ని రీట్వీట్ వేయడం జరిగింది అనమాట. దాంతో 100% కన్ఫర్మ్ అయి కూర్చున్నాం. సో ఆల్రెడీ డీవీవీ చూసుకున్నట్లయితే పగరగిల్లిన ఫైర్ అనేటటువంటి ఒక ట్వీట్ వేసింది. దానికి చూసుకున్నట్లయితే 7.7 మిలియన్ రీచ్ అయితే వచ్చింది. అండ్ నిన్న వేసినటువంటి ఈ ట్వీట్ చూసుకున్నట్లయితే 5.5 మిలియన్ ట్వీట్ అయితే వచ్చింది. నిజంగా ఫ్రెండ్స్, ఒక పోస్టర్ రిలీజ్ చేయకుండా, ఒక లుక్ రిలీజ్ చేయకుండా, అఫీషియల్ హ్యాండిల్స్ నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ రాకుండా ఈ రేంజ్లో రీచ్ రావడం అనేటటువంటిది, ఈ రేంజ్లో వైరల్ కావడం అనేటటువంటిది మామూలు విషయం కానే కాదనమాట. సో మనకన్నా ఎక్కువ తమనన్న ఆకలితో ఉండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఓజీ మూవీలో ఫస్ట్ హీరో ఎవరు అంటే తమనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏరే లెవెల్ ఇచ్చిండు బీజం, ఇది ఎక్కడ బీజం రా మామ అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలిగిద్ది. సో అందరూ కూడా ఊపిరి పీల్చుకోండి, ఓజీ2 అయితే మన ముందుకు రాబోతుంది. సో ఓజీ1లో చూసుకున్నట్లయితే ఓజస్ గంభీర స్టోరీని బాగా అంటే బాగా చూపించారు. ఓజీ2లో ఏం చూపిస్తారంటే ఆల్రెడీ మనకి ఓజీ1లో సాహోకి ఓజీకి లింక్ ఉంది అనేటటువంటిది హైలైట్ చేసి చూపించారు. కానీ 2లో చూసుకున్నట్లయితే సాహో ఎంట్రీ ఉంటుందంట. ఓజస్ గంభీర మరియు సాహో అయితే ఒక సిచ్యువేషన్లో అయితే కలుస్తారంట. అది ఏంటి అనేటటువంటిది మనకి డీటెయిల్గా చూపించడానికి ఈ సినిమా యొక్క ప్రయత్నాలు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ సాహో లింక్ పెట్టడం ఏదైతే ఉందో అది చాలా మందికి నచ్చింది. అదేవిధంగా ప్రభాస్ని ఓజీ2లో ఒక కామియో, లైక్ నార్మల్ సినిమా అయినటువంటి కన్నప్ప మూవీలో ఆయన వస్తేనే డే 1 50 కోట్లు కొట్టింది. అలాంటిది మోస్ట్ హైప్ ఉన్నటువంటి సినిమా డే 1 150 కోట్లు కొట్టినటువంటి సినిమా. ఎలాంటి సినిమాకి పార్ట్ 2లో ప్రభాస్ అన్న కామియో ఉంది, ఒక 10 నిమిషాలు కనపడుతుంది, ఒక పావు గంట కనపడుతుంది అనేటటువంటి చిన్న న్యూస్ వచ్చిన దాలో నిజంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, ట్విట్టర్ షేక్ అయిపోద్ది, ఇన్స్టాగ్రామ్ దద్దరిల్లిద్ది. ఇక మనం వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. ఓజీ2 అయితే మన ముందుకు రాబోతుంది. మ్యాక్సిమం ఇప్పుడు నానితో అయితే సుజిత్ బిజీగా ఉండు, అది అయిపోయినటువంటి నెక్స్ట్ మినిటే ఓజీ2 అయితే తీస్తారు. దాంట్లో సాహోకు లింక్ ఉంటుంది, దాంట్లో ప్రభాస్ అనే కామెడీ ఉంటుంది. వామ్మో